హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 4 డేస్ వచ్చిన కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియేట్ చేసుకుంటూ పోగా డే 1 285 కోట్ల బెంచ్ మార్క్, 2 డేస్ కలెక్షన్స్ తో 400 కోట్ల మార్క్ ని అండ్ 3 డేస్ తో 600 కోట్ల మార్క్ ని అందుకున్న ఈ ఫిల్మ్ 4 డేస్ లో 800 కోట్ల మార్క్ ని టచ్ చేస్తూ ఇండియన్ సినిమాల పరంగా హైయెస్ట్ గ్రోసర్ గా దుమ్ము లేపింది. ఇది కళ్ళు చెదిరిపోయే ఫ్యాంటసీ సినిమా అయితే కాదు, ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయ్యుండి కూడా ఈ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుందంటే ఒకటి అర్థం చేసుకోవచ్చు. క్యారెక్టర్ ని సరిగ్గా రాస్తే ఎంత పవర్ ఉంటుందో. సో బాహుబలి 2 పై ఏడేళ్లుగా ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులని పరిచయం చేసింది పుష్ప 2. బాహుబలి 2 5 డేస్ లో 700 కోట్ల మార్క్ ని అందుకోగా KGF 2 4 డేస్ కి గాను 557 కోట్లు, RRR 4 డేస్ కి గాను 556 కోట్లు, కల్కి 507 కోట్లు అండ్ సలార్ 398 కోట్లు మాత్రమే అందుకున్నాయి. సో ఎలా చూసినా పుష్పగాడి రూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర రూల్ చేస్తుంది. ఏమాత్రం యునానిమస్ టాక్ పడుంటే మాత్రం ఈ పాటికే రన్ అనేది 850 కోట్ల మార్క్ దాటేసి ఉండేది. కలెక్షన్స్ ఈ రేంజ్ లో రావడానికి కారణం నార్త్ ఆడియన్స్. అసలు రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ అండ్ బాంబేలో టికెట్ల కోసం యుద్ధాలు జరుగుతున్నాయన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. 4 డేస్ వచ్చిన కలెక్షన్స్ తో నార్త్ లో RRR, కల్కి, సలార్, సాహో, ఆదిపురుష్ అండ్ బాహుబలి 1 వంటి ఎన్నో హిట్ సినిమాల్ని దాటేస్తూ పుష్పరాజ్ స్టార్ పవర్ ఏంటో చూపెట్టింది ఈ ఫిల్మ్. అలానే తెలుగు స్టేట్స్ లో కూడా డే 4 ఇండస్ట్రీ రికార్డ్. సో లేట్ చేయకుండా పుష్ప 2 ఫస్ట్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 4 ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లోనే 13 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో 4 డే షేర్ 61.5 కోట్ల మార్క్ దాటింది, ఇంక్లూడింగ్ GST ఫిగర్స్. నైజాంలో బిజినెస్ 100 కోట్లు కావడంతో మరో 38.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. అలా 4 డేస్ తో వచ్చిన కలెక్షన్స్ తోనే నైజాంలో వన్ ఆఫ్ ది టాప్ గ్రోసర్ ని పెట్టింది పుష్ప 2. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 4 3.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా 4 డే షేర్ 22.4 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 30 కోట్లు కావడంతో మరో 7.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సో ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోపు ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది ఈ ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే మరోసారి గ్రోత్ చూపిస్తూ 3.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ షేర్ 15 కోట్ల మార్క్ దాటింది. ఉత్తరాంధ్రలో బిజినెస్ 23 కోట్లు కావడంతో మరో 8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక ఈస్ట్ లో 14.5 కోట్ల బిజినెస్ కి గాను 8.5 కోట్లు, వెస్ట్ లో 10.8 కోట్ల బిజినెస్ కి గాను 6.8 కోట్లు, గుంటూరులో 15.2 కోట్ల బిజినెస్ కి గాను 11.2 కోట్లు, ఇక కృష్ణాలో 12.5 కోట్ల బిజినెస్ కి గాను 8.9 కోట్లు అండ్ నెల్లూరులో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆంధ్ర మొత్తం మీద కూడా బ్రేక్ ఈవెన్ కి దగ్గరవుతుందని చెప్పొచ్చు. అలా 4 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 139.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 200 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు కావడంతో మరో 75.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో హిట్ గా చెప్పొచ్చు. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు లాస్ వైపు కాకుండా ప్రాఫిట్స్ వైపు వెళ్లబోతుంది పుష్ప 2. మరి మండే ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక కర్ణాటకలో జరిగిన 32 కోట్ల బిజినెస్ కి గాను 4వ రోజు వచ్చిన కలెక్షన్స్ తో 31.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 80 లక్షల దూరంలో మాత్రమే ఉండగా ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో కర్ణాటకలో హిట్ వర్టిక్ ని సొంతం చేసుకోబోతుంది ఈ ఫిల్మ్. అలా ఫస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కర్ణాటకలోనే అని చెప్పొచ్చు. ఇక కేరళ విషయానికి వస్తే 4 డేస్ కి గాను 5.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ డిసప్పాయింట్ చేయగా ఇక్కడ బిజినెస్ 20 కోట్లు కావడంతో మరో 14 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సో కేరళ ఆడియన్స్ స్టార్ పవర్ కంటే కూడా కంటెంట్ కే ఎక్కువ వాల్యూ ఇస్తారనేది మరోసారి ప్రూవ్ అయింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే 4వ రోజు 5 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో 4 డే షేర్ 20 కోట్ల మార్క్ దాటింది. తమిళనాడు బిజినెస్ 52 కోట్లు కావడంతో మరో 32 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ప్రెజెంట్ వచ్చిన నెంబర్ అయితే తెలుగు సినిమాల పరంగా పెద్దదే, బట్ బిజినెస్ ఎక్కువగా ఉండడంతో లాంగ్ రన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక హిందీలో డే 4 86 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేయగా 4 డేస్ నెట్ ఇండియాలో 290 కోట్ల మార్క్ దాటింది. అలా 4 డేస్ తో వచ్చిన కలెక్షన్స్ తోనే సౌత్ సినిమాల పరంగా ఆల్ టైమ్ టాప్ 4 నెట్ కలెక్టెడ్ మూవీగా రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 138 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక్కడ బిజినెస్ 200 కోట్లు కావడంతో మరో 62 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఇక ఓవర్సీస్ మొత్తం మీద అప్రాక్స్ గా 75 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 410 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 800 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో మరో 210 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. మరి లాంగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందనేది తెలియాలంటే మండే హోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు బుకింగ్స్ ఎలా ఉన్నాయో ప్రెడిక్షన్ వీడియోలో చూద్దాం. సో గైస్, దట్ ద వీడియో. ఇదే పుష్ప 2 4 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.